మై ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ బ్రాహ్మిని మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇవాళ నేను మీ అందరితో ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. నాకు రీసెంట్లీ కామెంట్ సెక్షన్లో అడిగారు DIY హైలైటర్ అని. ఓకే, సో మేకప్ ప్రొడక్ట్లో హైలైటర్ అని మనం ఫేస్కి యూస్ చేస్తాం కదా. సో ఆ హైలైటర్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోనే. ఓకే, సో ముందుగా చెప్తాను హైలైటర్ మనం ఎందుకు యూస్ చేస్తాము. మేకప్ ప్రొడక్ట్స్లో హైలైటర్ మన ఫేస్కి ఒక మంచి గ్లో అనేది వస్తుందండి. బ్లష్ తర్వాత మనం కొద్దిగా చిక్స్ పైన హైలైటర్ కనుక అప్లై చేస్తే స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా షైనింగ్గా కనపడుతుంది. హైలైటర్ చాలా షైన్ చేస్తుందండి. అండ్ మోస్ట్లీ హైలైటర్ ఎక్కడెక్కడ అప్లై చేస్తారంటే ఇక్కడ చిక్ బోన్స్ దగ్గర, చిక్స్ దగ్గర, నోస్ దగ్గర, కొద్దిగా ఫోర్హెడ్లో అండ్ కొద్దిగా చిన్లో. అందరిది వేరే వేరే డిపెండ్స్ అండి ఎలా అప్లై చేసుకోవాలంటే అలా. కానీ మోస్ట్లీ మాత్రం చిక్ బోన్స్ దగ్గర, చిక్స్ దగ్గర మాత్రం హైలైటర్ అనేది మేకప్ ప్రోడక్ట్ ఈ హైలైటర్ అనేది అప్లై చేసుకుంటారు స్కిన్ని చాలా షైనింగ్గా కనపడడానికి. ఓకే, అండ్ చాలా మంచిగా కూడా కనపడుతుందండి. స్కిన్ అనేది చాలా బాగా అనేది లుక్ అనేది వస్తుంది. మీ ఇష్టం అండి. చాలా మందికి ఇష్టం, చాలా కొద్ది మందికి ఇష్టం కూడా లేదు, నో ప్రాబ్లం. సో ఎవరైతే రిక్వెస్ట్ చేశారో, ఎవరికైతే చాలా యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు ప్లీజ్ మీకోసమే అండి ఈ వీడియో. అండ్ ఎవరైతే ఇంకా ఎప్పుడు యూస్ చేయలేదో వాళ్ళు కూడా ఒకసారి ఈ హైలైటర్ రెడీ చేసుకొని అప్లై చేసుకొని చూడండి, మీకు డిఫరెన్స్ అని తెలుస్తుంది. మరి అప్లై చేసుకోక మీరు ఎలా కనపడతారో, అప్లై చేసుకున్న తర్వాత హైలైటర్ అనేది మీరు ఇన్క్లూడ్ చేసుకున్న తర్వాత మీ మేకప్ లుక్ అనేది ఎలా ఉంటుందో అనేది ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, అండ్ హైలైటర్లు కూడా చాలా ఎక్కువగా ప్రైసెస్లో ఉంటుందండి. మీరు రకరకాలుగా బ్రాండ్స్ చూస్తారు, హైలైటర్ది చాలా ఎక్కువగా ప్రైస్ కూడా ఉంటుంది అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉంటుంది. కానీ అన్నిటికంటే బెస్ట్ నేను మాత్రం అంటాను ఈ DIY హైలైటర్ అండి. ఎస్, చూపిస్తాను చేసి 2 ప్రొడక్ట్స్ తోటే 2 ఇంగ్రీడియంట్స్ తోనే చేశాను. కానీ దీనిది ఎఫెక్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా రెడీ చేసుకున్నాను అనేది చూపిస్తాను. అప్లికేషన్ కూడా మీ ముంగనే చూపిస్తాను. ఓకే, దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నానో మన iMiniStar ఛానల్లో మీకన్నది ఆటోమేటిక్లీగా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి చెప్పేసాను కదా హైలైటర్ మనం ఎందుకు యూస్ చేస్తాము. హైలైటర్ అంటే ఏంటిది, ఒక మేకప్ ప్రోడక్ట్. మరి ఆ హైలైటర్ని నేను ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా రెడీ చేసుకున్నాను, దాని అప్లికేషన్ ఏంటి అనేది వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నానండి. చూస్తున్నారా, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ కలర్స్ ఐ షాడో ఉంది. సో ఇలా గోల్డెన్ కాకుండా, సిల్వర్ కాకుండా నేను మధ్యలో ఇలా పింక్లా, కొద్దిగా పింక్ అండ్ షాంపియన్. ఓకే, సో ఈ కలర్ చూస్ చేసుకుంటున్నానండి. ఈ కలర్ది నేను హైలైటర్ చేస్తాను. మీకు గోల్డెన్ కావాలంటే మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సిల్వర్ కావాలంటే కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఇలా పింక్ లాంటి హైలైటర్ ఏంటి, అన్ని స్కిన్ టోన్ వాళ్ళకు సూట్ అవుతుందండి. సో అలా నేను స్క్రాచ్ చేశాను, చూసారు కదా, స్క్రాచ్ చేసి బౌల్లో వేసేసానండి ఐ షాడో అన్నది. ఓకే, ఈ కలర్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది, ఇందులో వేసేసాను కదా. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం తీసుకున్నాం ఐ షాడో. ఓకే, అండ్ ఇలా కనపడుతుంది చూడండి, మంచి కలర్ అవుతుందండి ఈ హైలైటర్ షాంపెన్ కలర్లో. అండ్ సెకండ్, ఏదైనా ఫేషియల్ ఆయిల్ అనేది తీసుకోండి. ఇక్కడ నేను గుడ్ వైబ్స్ది సిరం తీసుకుంటున్నాను, సిరం ఫేషియల్ ఆయిల్ అది. సో మీ దగ్గర ఇది లేకపోతే పర్వాలేదండి, మీరు ఏదైనా కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఓకే, ఇది లేకపోతేనే ఆప్షనల్, నేను కోకోనట్ ఆయిల్ ఇస్తున్నాను. సో అలా కొద్దిగా దాంట్లో డ్రాప్స్ వేయండి ఐ షాడోలో అండ్ మిక్స్ చేయండి. ఓకే, ఇలా మిక్స్ అని మెల్లిమెల్లిగా చేస్తూ ఉండండి. కొద్దిగా మనకు క్రీమీ కన్సిస్టెన్సీలో రావాలి. సో నేను అలా మిక్స్ చేస్తున్నాను అండ్ నాకు కొద్దిగా ఇంకా ఆయిల్ తక్కువ అనిపిస్తుంది. సో అందుకోసం మళ్ళీ ఇంకా కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. ముందుగానే ఎక్కువగా ఆయిల్ యాడ్ చేస్తే అది పల్సగా అయిపోతుందండి. సో మెల్లిమెల్లిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ హైలైటర్ మన స్కిన్కి చాలా బాగా లుక్ ఇచ్చేస్తుందండి. చాలా మంచి కన్సిస్టెన్సీ
కన్సిస్టెన్సీలో మిక్స్ చేస్తున్నాను. చూడండి, నేను అది చెప్పట్లేదు మీరు ఇదే కలర్ తీసుకోండి అని. మీకు ఇష్టమైన గోల్డెన్ ఉంటే, సిల్వర్ ఉంటే కూడా మీరు ఈ హైలైటర్ కలర్ చేంజ్ చేసుకోండి. ఈ పింక్, లైట్ పింక్లా ఉంది కదా, షాంపెయిన్ కలర్ అందరికీ సూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను స్వాచ్ చేసి చూపిస్తానండి. చూస్తున్నారా, మనం రెడీ చేసుకున్న డిఐవై హైలైటర్ని కొద్దిగా తీసుకొని నా హ్యాండ్ పైన స్వాచ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇది మీరు మీ చిక్స్ పైన, ఫేస్ పైన అప్లై చేస్తే మీరే ఇమాజిన్ చేయండి మీకు ఫేస్ అనేది ఎంత షైనింగ్గా కనపడుతుందో. తప్పక ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీరు ఈ హైలైటర్ ఎలా రెడీ అయిందో. దీన్ని మీరు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇలానే ఉంచుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చూడండి ఎలా అప్లై చేసుకొని చూపిస్తున్నాను. వావ్, చూసారా ఎలా నా స్కిన్ అనేది షైనింగ్గా కనపడుతుందో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ ఏమీ లేదు అండ్ ఈ సైడ్ ఇంకా కొద్దిగా అప్లై చేసుకుంటాను. జస్ట్ సీ స్కిన్ అనేది ఎలా మెరుస్తుందో. సో హైలైటర్ చాలా బాగా స్కిన్ని షైనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ చాలా బాగా కనపడుతుందండి. ఇక్కడ ఏమీ లేదు అండ్ ఇక్కడ చూడండి ఎలా మెరుస్తుందో. అండ్ హ్యాండ్కి కూడా అప్లై చేసి చూపిస్తాను. కొద్దిగా తీసుకున్నాను అండ్ మనం ఇంట్లో రెడీ చేసుకున్న హైలైటర్ చూడండి ఎలా కనపడుతుందో. నేను చెప్పాను కదా, ఎక్కువగా గోల్డెన్గా తీసుకోకండి, ఎక్కువగా సిల్వర్గా తీసుకోకండి. గోల్డెన్ అండ్ సిల్వర్ మధ్యన షాంపెయిన్ కలర్ అంటే ఏంటి, అందరికీ ఈ టోన్ అనేది సూట్ అవుతుందండి, ఈ కలర్ అనేది. సో చూడండి ఎంత బాగుందండి ఈ కలర్ అనేది, స్కిన్ పైన ఎంత బాగా బ్లెండ్ అయిపోతుందో. ఓకే, అండ్ ఈ ప్రోడక్ట్ ఉందండి నా దగ్గర, ఐకానిక్ ది హైలైటర్. సో నేను దీని అప్లికేషన్ కూడా నేను చూపిస్తాను ఎలా ఉందో. ఇలా గోల్డెన్ కలర్లో ఉంటుంది అండ్ ఇక్కడ స్వాచ్ చేసి చూపిస్తాను. ఎక్కడైతే ఇలా చూడండి అండ్ ఈ చేయితో చేస్తున్నాను. ఇది ఎలా ఉంది, కనపడుతుందా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ నేను అప్లై చేసుకున్నాను, ఇది ఎలా మెరుస్తుంది. సో దీనికంటే ఎక్కువగా ఇదే బెటర్. మళ్ళీ కొద్దిగా చూపిస్తాను. మనం ఇంట్లో రెడీ చేసుకున్న హైలైటర్ ఇది చూడండి. మనం బయట కొనుక్కున్న బై చేసుకున్న హైలైటర్ ఐకానిక్ లండన్ నేను అప్లై చేసుకొని చూపించాను ఇది ఎలా కనపడుతుందో. అండ్ ఇంట్లోనే డిఐవై చేసుకున్న హైలైటర్ చూడండి. రెండిట్లో నేను చూస్ చేయాలంటే ఇదే చూస్ చేస్తానండి, ఎంత బాగా కనపడుతుందో. అండ్ మనం ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. ఆ ఐ షాడో అనేది కూడా మీరు మీ ఐ షాడోలో ఉన్న కొద్దిగా షైనింగ్ ఐ షాడో తీసుకోండి. గ్లిటరీ మాత్రం కాదు, చమక్ ఉన్న గ్లిటరీ ఉన్న అలాంటి కాదు. ఐ షాడోలోనే కొద్దిగా షైనింగ్ ఉంటుంది కదా, మ్యాట్ ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. సో మ్యాట్ ఐ షాడో కాకుండా షైనింగ్ ఐ షాడో అనేది తీసుకోండి. అండ్ షాంపెయిన్ కలర్ అనేది తీసుకుంటే అందరికీ సూట్ అవుతుందండి. గోల్డెన్ అండ్ సిల్వర్ కాకుండా షాంపెయిన్ కలర్ చూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ హైలైటర్ అనేది నచ్చింది అనుకుంటాను. సో ఇది మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక 15 days వరకు చాలా బాగుంటుందండి, ఇది పాడవ్వదు. 15 days వరకు మీరు యూస్ చేయొచ్చు, అస్సలు ఏం మీకు ఇబ్బంది కాదు. 15-20 days వరకు మంచిగా యూస్ చేసుకోండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్, వెళ్తున్నానంటే వెళ్ళను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.